ఈ మంచి కార్యక్రమానికి ఇక్కడ అధ్యక్షత వహిస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కారణభూతమైన ఐఓసిఎల్ యాజమాన్యం, అందులో మనకు డిప్యూటీ డీజీఎం గారు, జనరల్ మేనేజర్ మనకి సత్యనారాయణ గారు, అలాగే శ్రీనివాస్ గారు అండ్ వెంకటేష్, అలాగే వీళ్ళ పైన ఉన్న ఐఓసిఎల్ ఈడీ గారికి, ఇతర యాజమాన్యం అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడగగానే మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద సుమారుగా ఇప్పుడు ఈ 284 మందికి మేలు చేసేలా ఈరోజు 33 లక్షల పైచలకు ఈరోజు వాళ్ళు మనకి ధన సహాయం చేయడం జరిగింది. తద్వారా మనకి ఇక్కడ ఏది డిసేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ స్టాఫ్తో కూడి అలింకో వాళ్ళ సహాయ సహకారాలతో ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన పరికరాలు కావాలి, అంటే అత్యాధునికంగా ఏమున్నాయి ఇవన్నీ పరిశీలన చేసి అవి మొత్తం అలింకో వాళ్ళ సహాయంతో ఈరోజు ఈ మనం చంద్రంపాలెం గ్రౌండ్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం నిజం చేసుకోవడం జరిగింది. సో దీని వెనక మనకి గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పాటు అలాగే స్థానికంగా మనకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ కావచ్చు, అలాగే పొలిటికల్ కోఆర్డినేటర్ వైఎస్ పార్టీ గారి సపోర్ట్ కూడా ఈ కార్యక్రమానికి ఉంది. అలాగే ఇంతమంది 284 మంది మనకు విభిన్న ప్రతిభావంతులకి ఈరోజు మేలు జరుగుతూ ఉంది. అందులో మీరు గమనిస్తే సుమారుగా మనకు ఒక 26 పైచీలకు మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, ఇతర ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్లు కానీ, హీరింగ్ ఎయిడ్స్, తర్వాత స్టిక్స్ అన్ని రకాలుగా మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ రిమైనింగ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, తీసుకొని మళ్ళీ వాళ్ళకి మేము 2 లేక 3 రోజుల్లో మిగతా వాళ్ళకి కూడా ఈ 284 మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పరికరాలు అందజేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం. ఏరియా డిసేబుల్ వెల్ఫేర్ మాధవి గారు దీనికి సంబంధించిన ఓవరాల్గా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. అలాగే మాకు దీంతో పాటు కూడా ఐఓసి వాళ్ళు ఇతర కూడా చాలా విషయాల్లో మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో అందుకు ఐఓసి యాజమాన్యానికి ఇతర మేనేజ్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా మరొకసారి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే కాకుండా మనకు జిల్లాలో మళ్ళీ మనకు ఈ నెల 15 నుంచి మనకు అలింకో సహాయ సహకారాలతో మనము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెడుతున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కూడా సుమారుగా 8 మందికి బెనిఫిట్ చేసాము. సుమారుగా మనం లాస్ట్ ఒక నెలలో గమనిస్తే 1300 పైచలకు మంది మనకు విభిన్న ప్రతిభావంతులకి మనం ఏదో విధంగా సహాయం చేశాం. అంటే ట్రైసైకిల్స్ కావచ్చు, లేదంటే స్టిక్స్ కావచ్చు, మోటరైజ్ సైకిల్స్ కావచ్చు, వీల్ చైర్లు కావచ్చు, రకరకాల సహాయ సహకారాలు చేశాం. అది కాకుండా ఇది అదనంగా మనకు ఐఓసి వాళ్ళు సహాయ సహకారాలు చేస్తాం. ఇది కాకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అలింకో సహాయ సహకారంతో ఈ నెల 15 నుంచి కూడా క్యాంపులు మొదలవుతాయి. దాంట్లో కూడా సుమారు 1000 మందికి తగ్గకుండా కూడా మనము అందరూ కూడా విభిన్న ప్రతిభావంతులకి మీరు స్వయంగా ఎటువంటి సహాయం లేకుండా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడేదానికి ఫిజికల్గా మేము ఈ కార్యక్రమాల ద్వారా మీకు సహాయ సహకారం అందిస్తాం. సో ఖచ్చితంగా ఇన్ని కూడా ఇతర విభిన్న ప్రతిభావంతులు ఎవరన్నా ఉంటే దయచేసి ఆ క్యాంపులకు అధిక సంఖ్యలో మనం రాగలిగితే ఖచ్చితంగా మీకు ఉన్న ఆ లోపాన్ని మేము గుర్తించి మీకు కావాల్సిన పరికరాన్ని మేము ఐడెంటిఫై చేసుకొని మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పారు, గవర్నమెంట్ తరపు నుంచి మీకు పెన్షన్ రూపంలో కావచ్చు, ఇతర మాకు వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు, అన్ని విధాలుగా గవర్నమెంట్ మీకు అంటే ఇతర నార్మల్గా ఉన్న పెట్టుతో సమానంగా ఇక్కడ తీసుకోకుండా మనకు విభిన్న ప్రతిభక్తులకి అన్ని సంక్షేమ ఫలాలు కూడా సమాన స్థాయిలో మీకు అందుతున్నాయి. అవి కాకుండా మనకి ఇతర కానీ మన స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ విశాఖపట్నంలో మనకి అధికంగా ఉన్నాయి. వాటిలో మనకి ఆశ్రయం కల్పించడం, వసతి కల్పించడంతో పాటు వారికి మంచి భోజన సదుపాయం లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది కాకుండా ఇటువంటి ప్రోగ్రాంలు కూడా అధికంగా ఏర్పాటు చేసి మీ అందరికీ మేలు జరిగేలా ప్రభుత్వం తరఫున, అలాగే స్థానికంగా జిల్లా యాజమాన్య తరఫున కూడా మేము ఎప్పుడు మీకు మీ సేవలో ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి,
అలాగే ఈ కార్యక్రమం హాజరైన ఇతర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన ఐఓసిఎల్ యాజమాన్యానికి అలాగే ఈడీసీ వెల్ఫేర్ అధికారులందరూ కూడా మరొకసారి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇప్పుడు అవకాశం ఇస్తే మనం సమయాభావం వల్ల కూడా మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీద డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.